హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వరల్డ్. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర మల్లన్న బోనాలండి. పండగ చేసుకురు సండే రోజు, లాస్ట్ సండే కదా సట్టివారాల్లో. ఆ రోజైతే మా అక్క వాళ్ళు పండగ చేసుకుర్రు. ఇంకా బంతిపూలు ఇట్లా అన్నీ తీసుకొచ్చి ప్రొద్దున్నే పూజ చేసినాం. ఇక అక్క ఇల్లు కడిగి అన్ని కడపలకైతే ముగ్గులు పెట్టేసింది. ఇది దేవుని గది, చాలా చిన్న ఉంటుంది బట్ మంచిగా ఉంటుంది. ఇంకా కలరింగ్ కూడా దీనికి మస్తు సెట్ అయింది దేవుని రూమ్కి. ఆ ఫొటోస్ అన్నీ తీసుకొచ్చుకొని కింద పెట్టేసి అన్ని దేవుళ్ళకైతే బొట్టు పెట్టి పూజ చేసింది. ఇది కూరాడు అండి, ప్రతి ఒక్క ఇంటికైతే ఉంటుంది. దాన్ని మంచిగా పూజిస్తారు కూరాడుని. ఇంకా కూరాడు నీరాడు అని కూడా అంటారు. మనం ఇళ్ళల్లో పోయేటప్పుడు అయితే అది ఖచ్చితంగా పెడతారు, నీరాడు అని. ఇప్పుడైతే కూరాడు అయితే ఉంటుంది అందరికీ. ఆడపడుచు అయితే పూజించాలి, కాకపోతే మా పాప చిన్నది పూజియలేదు, ఇంకా అక్కనే పూజించుకుంది. ఆడపడుచు అంటే మా అక్క వాళ్ళ ఆడపడుచు కొంచెం వచ్చేసరికి లేట్ అయింది, అందుకోసం అయితే అక్కనే పూజించింది. ఇది మల్లన్న దేవుడి గుడి, ఎంత బాగుందండి చిన్నగా. ఇక అమ్మ తోరణాలు గుచ్చి బంతిపూలు అయితే కట్టేసింది. ఇక అక్క వాళ్ళకి దుర్గమ్మ కూడా ఉంది, ఎంత బాగుంది చిన్నగా గుడి. నేనైతే చూడడం ఫస్ట్ టైం అండి. ఇలా దుర్గామాతకి కూడా ఒక చిన్నగా గుడిలాగా ఉంటుంది లోపల. ఇంకా పైన అలా ఆమెకి తొట్టె అంటే ఉయ్యాలలాగానట తనకి. మనం ఫస్ట్ కొత్తగా పెట్టుకునేటప్పుడు ఆ తొట్టెకి మనకు బెల్లప్పాలు రొట్టెలు అవన్నీ పెట్టి మనకు వచ్చే ఒగ్గైనా ఉంటాడు కదా, అతను పట్నం వేసే కొద్దీ వీటిని మనం దొంగతనంగా తినాలట. నాకు తెలియదు, మా అక్కనే చెప్పింది. ఇక ఆమెకి గాజులు, కాటుక, దువ్వెన, అద్దం ప్రతి ఒక్కటి ఉంటుందండి. మంచిగా అనిపించింది అదంతా చూస్తూ ఉంటే. మా అక్కనే చెప్పింది ఒక్కొక్కటి ఇట్లా ఇట్లా అని చెప్పి. మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం నేను చూడడం. మీరు చూసారా? చూస్తే అయితే నాకు కామెంట్ చేయండి. నాకైతే తెలియదు, ఎందుకంటే మాకు లేదు. అంటే ఊర్లో ఉంది, ఇంట్లో అయితే లేదు. ముందున్నవన్నీ తీసేసి మళ్ళీ అయితే అన్నీ కొత్తగా వేసింది. ఇక్కడ జాజు అంటారు కదా, జాజుతో అయితే మంచిగా ఆమెకు అలంకరించేసింది. తర్వాత బొట్లు పెట్టింది, అన్నీ మెరుపు, ఇంకా పింక్ కలర్, గ్రీన్ కలర్, వైట్ కలర్ అన్ని బొట్లు అయితే పెట్టింది. మొత్తం లాస్ట్ ఫైనల్ లుక్ అయితే చాలా చాలా మంచిగా ఉంది. అమ్మవారు అయితే దుర్గామాత. ఆమెకి గాజులు, కాటుక అన్నీ పెట్టేసింది. మంచిగా చూడండి ఇంకా మీరు కూడా. మాకైతే లేదు, అంటే ఊరు మొత్తానికి ఒకటే టెంపుల్ ఉంటుంది, దుర్గమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ కొందరికి ఇంటింటికి ఉందండి ఇక్కడ. ఇక సమ్మక్క సారక్క, మాకు ఈ దేవత కూడా లేదండి, అక్క వాళ్ళకి ఉంది. మంచి అనిపించింది ఈమెను పూజిస్తూ ఉంటే కూడా. ఆ బొట్లు అయితే నాకు మంచి అనిపించింది. ఈమె కూడా జాజు పెట్టి కుంకుమ పసుపు పెట్టింది. ఇక దేవమ్మ అంటారు, శుక్రవారం దేవి, లక్ష్మీదేవి, మూడు అంటారు ఈ దేవతని. మాకుంది ఈ దేవత, మా అక్క వాళ్ళకు కూడా ఉంది. ఇవి మల్లన్న బోనాలు, దుర్గమ్మ బోనాలు, పోచమ్మ బోనాలు, మూడు బోనాలు అయితే అండేసిర్రు. తర్వాత వాటికి కూడా పసుపు బొట్లు, కుంకుమ బొట్లు, అన్ని బొట్లు అయితే పెట్టిర్రు. అక్క వాళ్ళ ఆడపడుచు అన్ని బొట్లు అయితే అన్ని వండిన బోనాలకైతే బొట్లు అయితే పెట్టేసింది. మంచిగా అనిపించింది. ఇలా ఫెస్టివల్ మూడ్ ఉంటే అది అసలు వేరే ఉంటుంది ఇంట్లో. దాని డివోషనల్గా మంచిగా అనిపిస్తుంది. ఇలా బొట్లు అయితే పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మల్లన్న దేవుని పందిరికి, అంటే పందిరి టెంపుల్ అవుతుంది కదా, దానికైతే అమ్మ తోరణాలు గుచ్చింది. తోరణాలు గుచ్చేసి ఇక బంతి పూలతో మంచిగా డెకరేషన్ చేసింది మల్లన్న దేవుడిని. ఇంకా పట్నాలు వేసుకోలేదు అక్క వాళ్ళు, అందుకోసమని ఆ గుడి లోపల ఇంకా ఏమంటారు గద్దె అయితే లేదు, పుట్ట బంగారంతో చేసిన గద్దె లేదు. ఇలా 2 ఫొటోస్ మాత్రం ఉన్నవి. నెక్స్ట్ ఇయర్ పట్నాలు వేసుకుందామనే ప్లానింగ్లో అయితే ఉన్నారు. ఇక ఏమవుతుందో తెలియదు. మొత్తం గుడిని మొత్తం అలంకరించిన తర్వాత ఇలా ఉంది మల్లన్న దేవుని గుడి, చాలా బాగుంది కదండి. ఇక వండిన ఆ నైవేద్యాలు అయితే ఉంటాయి కదా, బోనాలు, వాటిని తీసుకొచ్చి ఇట్లా ముందైతే పెట్టిర్రు. అందులో నుండి ఒక 5-6 మన మోతుకాకులు అంటారు కదా, వాటిని పెట్టేసి నైవేద్యంగా పెడతారు. ఈ మల్లన్న దేవునికి, ఇంకా మిగతా దుర్గమ్మకి, శుక్రవారం దేవునికి, అక్కడ సమ్మక్క సారక్కకి అన్ని దేవుళ్ళకైతే పెట్టేసింది అక్క. ఇక్కడ మంగళారతులు అయితే ముట్టిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారండి, అందులో ఏం తప్పేం లేదు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళైతే చేసుకుంటారు. అక్క వాళ్ళైతే ఇట్లా చేసిర్రు. ఇంకా మీరు ఏదైనా వెరైటీగా చేస్తారా? మీరు ఏదైనా వెరైటీగా చేస్తే కామెంట్ చేయండి. మొత్తానికైతే ఫైనల్ లుక్ అండి ఇలా ఉంది. ఎంత బాగుందండి నిజంగా. దేవుడు అంటే దేవుడు లాగానే ఉంటాడు. మంచిగా ఉంది కదా, ఎంత బాగుంది. నచ్చితే అయితే మీకు కామెంట్ చేయండి. ఇంకా మీకు దేవుళ్ళ మీద భక్తి ఇంతే ఉంటుందా, ఇంతకంటే ఎక్కువ చేసుకుంటారా చెప్పండి. మొత్తానికి మేమైతే ఇట్లనే చేసుకుంటాం మా సైడ్ అయితే. ఇంకా అందరం తినేసి మంచిగా ప్రశాంతంగా అయితే కూర్చున్నాం. ఇలా మాకైతే ఇలా అనిపించింది. మీకు ఎలా అనిపించింది వీడియో చూస్తూ ఉంటే? నచ్చితే అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.